హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తాడో పేడో తేల్చుకుంటాం. కూటమి ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల హెచ్చరిక. ఈ మేరకు పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ సిబ్బంది ప్రస్తుతం ఎదుర్కొంటున్న కష్టాలు, ఆవేదనలు వర్ణనాతీతంగా అయితే ఉన్నాయి. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో వారి సమస్యలపై వార్తలొస్తూనే ఉన్నాయి. వీడియోలు వెలువడుతూనే ఉన్నాయి. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మాత్రం ఈ ఉద్యోగుల సంక్షేమం గురించి కానీ, వారి సమస్యల గురించి కానీ, పరిష్కరించాలనే ఆలోచనతో కానీ ఉన్నట్లుగా ఎక్కడా కనిపించటం లేదు. కేవలం కాలయాపన చేస్తూ సమస్యలను దాటవేసే ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క మొండి వైఖరి వల్ల లక్షలాది మంది ఉద్యోగ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. 2024 ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్షంలో ఉన్న కూటమి నేతలు ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మా మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలన్నిటినీ చిటికలో పరిష్కరిస్తాం అని నమ్మబలికారు. ఉద్యోగులకు ఉన్న ప్రధాన సమస్యలు ఏవంటే ఆర్థికపరమైన బకాయిలు, పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలు మరియు ఇతర అలవెన్సులు. వీటన్నిటికంటే ముఖ్యంగా 12వ పీఆర్సీ అమల్లో జరుగుతున్న జాప్యం. దీని దృష్ట్యా తక్షణ ఉపశమనంగా ఇంటీరియం రిలీఫ్ ప్రకటించాలని ఉద్యోగులు న్యాయబద్ధంగా కోరుతున్నారు. అప్పట్లో ఈ డిమాండ్లకు సానుకూలంగా స్పందించిన నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ మాటలనే మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది. ఇది ఉద్యోగులను తీవ్రంగా వంచించటమే అని చెప్పవచ్చు. అయితే ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలను మనము గమనిస్తే ప్రభుత్వం పనితీరు మరింత విడ్డూరంగా ఉంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మేమెప్పుడూ ముందే ఉంటాం అని గొప్పలు చెప్పుకునే కూటమి పెద్దలు చర్చల పేరుతో కేవలం కాలక్షేపం చేస్తూ ఉన్నారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌తో జరిగే సమావేశాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారుతున్నాయి. సమావేశం ముగిసిన తర్వాత బయటకొచ్చి అన్నీ మా నోటీస్‌లో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం అని అవే పాత మాటలను ఆహ్, వలె వేస్తూ ఉన్నారనమాట. సో, ఉదాహరణకు గత అక్టోబర్ 18న జరిగిన సమావేశంలో గూడా కేవలం ఒక డీఏ ఇస్తామని ప్రకటించి నేతలు చేతులు దులుపుకున్నారు. కానీ అత్యంత కీలకమైన ఐఆర్ గురించి కానీ, 12 పీఆర్సీ గురించి కానీ ఎక్కడా ప్రస్తావనే లేదు. ఏమంటే ముఖ్యమంత్రి గారు పీఆర్సీకి నాకు వదిలేయండి అని అయితే చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటుతున్నా ఇంకా సమయం కావాలని అడగటం ఎంతవరకు సమంజసం? ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల నేతలపై కూడా సామాన్య ఉద్యోగుల నుంచి తీవ్రమైన ఒత్తిడి, ఆగ్రహం వ్యక్తమవుతూ ఉన్నాయి. సో, మీరు ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్నారు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యోగుల ప్రయోజనాలను తాకట్టు పెడుతూ ఉన్నారు అని ఉద్యోగులు నేరుగా నాయకులను విమర్శిస్తూ ఉన్నారు. సంఘాల నేతలు కేవలం ప్రెస్ మీట్లకు, ప్రకటనలకే పరిమితమవుతున్నారని, క్షేత్రస్థాయిలో పోరాటం చేయటం లేదని ఆరోపణలు వస్తున్నాయి. నిజానికి రాష్ట్రంలో ఏ ప్రభుత్వ పథకం అమలు కావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా ఉద్యోగులే వెన్నెముక. అటువంటి కీలకమైన వ్యవస్థ పట్ల ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయం. అయితే ఈ నిర్లక్ష్యాన్ని భరించలేక చివరకు ఉద్యోగ సంఘాలు ఆగస్టు 15వ తేదీనే డెడ్‌లైన్‌గా అయితే ప్రకటించాయి. అయితే ఆలోపు ప్రభుత్వం స్పందించకపోతే ప్రతిఘటన తప్పదని హెచ్చరిస్తూ ఉన్నాయి ఉద్యోగ సంఘాలు. ఇకపోతే ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 152 ఉద్యోగ సంఘాలు ఒకే తాటిపైకొచ్చి జేఏసీగా ఏర్పడ్డాయి. తాజాగా జరిగినటువంటి జేఏసీ సమావేశంలో ఫ్యాక్ట్‌కో చైర్మన్ లంకపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఉద్యోగుల ఐక్యతను చాటి చెప్పారు. 12వ పీఆర్సీ నియామక ప్రక్రియ ఇప్పటికే 3 ఏళ్లు ఆలస్యమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రుల బృందం తమను చర్చలకు పిలిచినప్పుడు అన్ని సమస్యలను వివరించామని, కానీ వారు ప్రధాన మంత్రి కార్యాలయాల ప్రధానమంత్రి పీఎం కార్యక్రమాల పేరుతో కాలయాపన చేశారనైతే పేర్కొన్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమాలన్నీ ముగిశాయి కాబట్టి మరో 10 రోజులు అంటే ఆగస్టు 10 లోపు ముఖ్యమంత్రి నుంచి పిలుపు రాకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. కేవలం ఆర్థిక అంశాలే కాకుండా జిల్లాల విభజన తర్వాత తలెత్తినటువంటి క్యాడర్ విభజన సమస్యలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి పోస్టింగ్‌లు, హెల్త్ కార్డుల నిరుపయోగం వంటి అనేక అంశాలు పెండింగ్‌లో అయితే ఉన్నాయి.
అయితే వీటిపై విద్యాశాఖ మంత్రి, ఆర్థిక శాఖ కార్యదర్శులతో మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో కొందరు సంఘం నాయకులు, మంత్రుల మాటలు నమ్మి తమ నిరసనను వాయిదా వేసుకున్నారని, కానీ ఈసారి అటువంటి పొరపాట్లు జరగవని శ్రీనివాస్ గారైతే స్పష్టం చేశారు. జేఏసీ ఇప్పుడు తాలూకా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు చాలా బలంగా ఉందని, ప్రభుత్వం దిగి రాకపోతే ప్రత్యక్ష పోరాటం తప్పదని కూడా ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. నిజానికి ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చింది. గత ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు ఇబ్బంది పడ్డారని, తమ హయాంలో అటువంటి ఉండదని చెప్పారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ మాటను ఎందుకు నిలబెట్టుకోవడం లేదనేది ప్రతి ఉద్యోగి ప్రశ్న. ఉద్యోగుల సహకారం లేకుండా ప్రభుత్వం ఏ పని చెయ్యదు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా తన మొండి వైఖరిని వీడి ఆగస్టు 15 లోపు ఒక సానుకూల నిర్ణయం తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. సో, ఈ మేరకు మొత్తానికి ఆగస్టు 15 లోపల ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లపై స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం ఖాయం. ఐఆర్ మరియు పీఆర్సీ 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు మరియు తక్షణమే మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటించాలని ప్రధాన డిమాండ్ అయితే ఉంది. బకాయిల చెల్లింపు పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏలు మరియు 3 ఏళ్లుగా ఆగిపోయినటువంటి సరెండర్ లీవుల బకాయిలను వెంటనే చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సచివాలయ మరియు కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ మరియు సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్లో వేతన సవరణపై స్పష్టత అయితే కావాలి.